హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు నిరక్షర కుక్షులు. భోజరాజు పరిపాలన కింద తారానగరంలో హీనజాతి వారు సైతం ఒక వంక అద్భుతమైన కవిత్వం చెప్పగలిగితే, మరొక వంక పొట్ట పొడిచిన అక్షరం లేని బ్రాహ్మలు కూడా ఉండేవారు. వీరిలో కొందరు కాళిదాసు దగ్గరికి వెళ్ళి రాజు చేత బహుమానం ఇప్పించమని వేధించేవారు. కాళిదాసు ఇటువంటి వారిని రాజ్యసభకు తీసుకుపోయి తన ప్రజ్ఞాబలం చేత వారిని పండితులుగా ప్రదర్శించి బహుమానాలు ఇప్పిస్తూ ఉండేవాడు. ఇటువంటి వాడే కేశవ శర్మ అనేవాడొకడు కాళిదాసు పాలపడ్డాడు. ఈ కేశవ శర్మకు చదువు కొంచెమైనా అబ్బలేదు, కానీ దురభ్యాసాలన్నీ అలపడ్డాయి. వాటితో అతను తనకున్నదంతా తగలేసుకొని తిండికి కూడా లేని స్థితిలో కాళిదాసు వద్దకు వెళ్ళి ఏ విధంగానైనా రాజు చేత బహుమానం ఇప్పించాలి అని ప్రాధేయపడ్డాడు. నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు కాళిదాసు. కానీ కేశవవర్మ ఏమీ చదువుకోలేదు. ఏదన్నా చదువుకున్నా అంతా ఏనాడో మర్చిపోయాడు. సరే వెళ్ళు, రేపు సభకురా, వస్తూనే ఏదో ఒకటి అనాలి గనక అధమం నక్షత్రాల పేర్లు ఏకరు పెట్టి మరి మాట్లాడక కూర్చో, నీకు ఎంతో కొంత ముట్టేట్టు నేను చూస్తాను అన్నాడు కాళిదాసు. ఆ ప్రకారమే కేశవ శర్మ మన్నాడు రాజ్యసభకు వచ్చాడు. అతను కనిపించగానే కాళిదాసు లేచి వందనం చేశాడు. ఆ వచ్చేవారెవరు అని రాజు కాళిదాసును అడిగాడు. ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, తరచూ మౌనదీక్ష పట్టి ఉంటారు అన్నాడు కాళిదాసు. వెంటనే భోజరాజు లేచి కేశవ శర్మకు నమస్కారం చేసి ఒక ఆసనం చూపించాడు. కనీసం నక్షత్రాల పేర్లు కూడా రాని ఆ మూర్ఖుడు అశ్విని, పునర్వసు, రేవతి, కృత్తిక అని కూర్చున్నాడు. ఇది విని రాజు నిర్ఘాంతపోయాడు. అయితే కాళిదాసు సమయస్ఫూర్తి కలవాడు కనుక ఆహాహా, ఎంత గొప్ప ఆశీర్వచనం అన్నాడు. విద్వాంసుల వారి ఆశీర్వచనం నాకు బోధపడలేదే అన్నాడు భోజరాజు. వారి ఉద్దేశం ఇదే అంటూ కాళిదాసు ఈ శ్లోకం చదివాడు. అశ్విని భవతు తేతు మందుర మందిరే వసతు తే పునర్వసు రేవతీపతి కనిష్ట సేవయ కృత్తికా తనయ విక్రమో భవ. దీనికి అర్థం ఏంటంటే, నీ గుర్రపశాల గుర్రాలతో నిండి ఉండు కాక, నీ ఇంట బంగారం ఇంకా ఇంకా ఉండు కాక, రేవతి భర్త బలరాముడి యొక్క తమ్ముడి కృష్ణుని సేవ వలన కృత్తికాతనుడి కుమారస్వామి వలె పరాక్రమవంతుడి అవుదుగాక. భోజరాజు చాలా సంతోషించి కేశవ శర్మకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు. మరొక సందర్భంలో కాళిదాసుకు ఇంతకన్నా తీవ్రమైన పరీక్ష జరిగింది. ఎవరో కాళిదాసు గురువుగారట రాజవీధిలో కూర్చున్నారు అని తారానగరం ప్రజలు చెప్పుకోసాగారు. ఈ వార్త భోజరాజు దాకా పోయింది. ఆయన కాళిదాసును, మీ గురువుగారు ఊర్లోకి వచ్చారట, వెళ్ళి దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. నిజానికి కాళిదాసుకు గురువు ఎవ్వరూ లేడు. అందుచేత రాజుతో ఏం చెప్పడానికి పాలుపోక కాళిదాసు, నేను కూడా విన్నాను, ఆయన దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు. తర్వాత కాళిదాసు తన గురువుని చెప్పుకొని మనిషిని వెతుక్కుంటూ వెళ్ళి, ఏమయ్యా, నువ్వు కాళిదాసు గురువునని చెప్పుకుంటున్నావట, నీ మోసం కాళిదాసుకు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకున్నావా అని గద్దించి అడిగాడు. వెంటనే ఆ వేషధారి బెదిరిపోయి, అయ్యా, ఇది నా తప్పు కాదు, నేను పొట్టగడవని పేద బ్రాహ్మణ్ణి. భోజరాజు ఆస్థానంలో ఉండే విష్ణు శర్మ అనే పండితుణ్ణి పోయి యాచిస్తే ఇలా వేషం వేసుకొని కూర్చోమన్నాడు. ఇలా చేస్తే నాకు గొప్ప బహుమతి లభిస్తుందన్నాడు అని అసలు విషయం బయటపెట్టాడు. ఈ విష్ణు శర్మకు కాళిదాసుపై అసూయ. తనకు అవమానం తీసుకురావడానికే ఆ విష్ణు శర్మ ఆ బ్రాహ్మడి చేత ఈ పని చేయించి ఉంటాడని కాళిదాసు గ్రహించాడు. ఈ బ్రాహ్మణ్ణి గురించి నిజం బయట పెడితే బ్రాహ్మడి ఆశ నిరాశ అవుతుందే కానీ విష్ణు శర్మకు కొంచెం కూడా నష్టం కలగదు. బ్రాహ్మడి ఆశ ఫలించి విష్ణు శర్మ ఆశ నిరాశ కావడానికి కాళిదాసు ఒక ఉపాయం ఆలోచించి బ్రాహ్మడితో ఇలా అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. కాళిదాసు గురువు వచ్చాడన్న వార్త రాజు దాకా వెళ్ళింది. అందుచేత ఆయన పిలిచి నీకు ఆతిథ్యము అర్చన చేస్తారు. ఆ సమయంలో నువ్వు నోరు విప్పావో నీ రహస్యం బయటపడుతుంది. నిన్ను తప్పక కొరత వేస్తారు. ఒకవేళ రాజు నిన్నేమైనా అడిగినా సమాధానం చెప్పక నన్ను చూపు. నేను ఏదో చెప్పి నీకేదైనా లాభం కలిగేటట్టు చూస్తాను. తర్వాత కాళిదాసు భోజరాజుతో తన గురువు దర్శనం చేసుకున్నట్టు చెప్పి ఆయన మనోరథం పట్టి ఉన్నాడని తెలియచేశాడు. భోజరాజు పరమానందం పొంది కాళిదాసు మీద తనకు గల ప్రేమాభిమానాల కొద్దీ కాళిదాసు గురువు కోసం పల్లకి పంపి రాజసభకు పిలిపించాడు. సభలో అందరూ
కాళిదాసు గురువును ఎగబడి చూడసాగారు. కాళిదాసుకు మంచి పరాభవం జరుగుతుందని విష్ణు శర్మ సంతోషించాడు. ఆ సభలో ఆ సమయాన రావణుడు అనే మాట ఎలా వచ్చిందన్న విషయం చర్చ జరగబోతోంది. కైలాసం ఎత్తబోయి దాని కింద పడి ఏడవడం వల్ల రావణుడు అనే పేరు వచ్చిందని కొందరు, మరొక కారణం చేత వచ్చిందని మరికొందరు అంటున్నారు. భోజరాజు కాళిదాసు గురుకేసి తిరిగి, స్వామి, మీరెరగనిది లేదు, రావణుని శబ్దానికి సరైన ఉత్పత్తి ఏమిటి అని అడిగాడు. ఆ మూర్ఖ బ్రాహ్మణుడు నోరు మూసుకోవాలన్న మాట మర్చిపోయి ఆ రావణుడా అని తలాడించాడు. భోజరాజు నిర్ఘాంతపోయి, స్వామి, రావణుడు అనడానికి బదులు మీరు రావణుడు అన్నారు, కారణమేమిటి అని అడిగాడు. వెంటనే కాళిదాసు లేచి ఇలా చెప్పాడు, మహారాజా, గురువుగారి ఉద్దేశం తమరు ఊహించలేకపోయారు. మనం రావణ శబ్దం సరి అయినదని ఇంతసేపు చర్చిస్తున్నాం. ఆ శబ్దం రావణుడు ఎందుకు కాకూడదని గురువుగారి అభిప్రాయం. ఎందుకంటే బకారః కుంభకర్ణేచ బకారశ్చ విభీషణే తయోజ్యేష్ఠే కులశ్రేష్ఠే బకారః కిం న విద్యతే. కుంభకర్ణుడి పేరులో బకారం ఉంది, విభీషణ పేరులో బకారం ఉన్నది. ఈ ఇద్దరికన్నా పెద్దవాడు కులశ్రేష్ఠుడు అయిన వాడి రావణుడి పేరులో బకారం ఎందుకు ఉండకూడదు? కాళిదాసు చెప్పిన గూఢార్థం గురువుగారి మాటల్లో ఉందనుకొని సంతోషించి భోజరాజు ఆ బ్రాహ్మణుడికి గొప్ప సత్కారం చేసి పంపేశాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.